పెట్టగానే ఎక్కడ చూసినా కూడా భక్త బృందమంతా మహాదేవుడు భోళాశంకరుడు భక్తవ శంకరుడు భక్తికి వశుడయ్యేటటువంటి పరంధావుడు నీలకంఠుడు నిత్యమంగళ మనోవసంతుడు గిరిజారమణుడు ఆకాశమే కేశములుగా కలిగినటువంటి వాడు గజచర్మాంబరధారి త్రిశూలధారి ఆ మహానుభావుడు పార్వతీదేవిని సగమ శరీరం నిలుపుకున్నటువంటి పార్వతీ మనోనాథుడు అయినటువంటి ఆ స్వామి అలా చక్కగా అందరినీ కూడా ఆశీర్వచనం చేసి ఆ మందిరంలోకి వెళ్ళిపోతున్నాడు స్వామి. ఎక్కడ చూసినా భక్తులంతా శివనామంతో ఆ కైలాసగిరి మారులోకి పోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ చక్కని కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత పరమ పవిత్రమైన ఈ అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక నగరమైనటువంటి మన తిరుపతి పట్టణంలో అనేక ప్రదేశాలలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం. మరి ఎంత విశేషం అంటే కార్యక్రమాలు చెప్పేటటువంటి వారు రోజు రోజుకి మారుతారు. ఈరోజు వచ్చిన హరిదాసు గారు రేపు రారు, రేపు వచ్చిన గాత్ర కచేరీ చేసేవారు గాయకులు అవతల రోజు రారు, అవతల రోజు వచ్చిన పురాణ పండితులు మరొక రోజు రారు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మారుతారు, కానీ ఆ చక్కని సభను అలంకరించినటువంటి పరమాత్మ స్వరూపాలైనటువంటి మీరు ఎంత గొప్ప ఉదార గుణం కలిగిన వాళ్ళండి. ప్రతినిత్యము వస్తారు, ప్రతినిత్యము జరిగే కార్యక్రమాలు ఇదే విధంగా చూస్తారు, చక్కని మాటలు వింటారు, ఆనందంగా వీక్షణం చేస్తారు, కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. గంధర్వ అంశ కలిగినటువంటి వాళ్ళ భక్తులంతా కూడా అటువంటి భక్తులు కలిగింది అన్నమాచార్య కళామందిరం. ఇటు జీటి పుష్కరిణి మా అన్నగారి వేళ చక్కగా ఇచ్చి ఇక్కడ కూర్చున్నారు. కృష్ణమూర్తి గారు మహానుభావులు గొప్ప సత్కారం జరిగింది వారికి ఇదే వేదిక మీద. ఏమంటే అనేటటువంటిది ఉంటే ఎంత సాధిస్తే అంత, సరస్వతీదేవి అమృత సాగరంలో మనం ఎంత తెచ్చుకుంటే అంత. లెక్కల మాస్టర్ బోర్డు మీద లెక్క అందరికీ ఒకే లెక్క రాస్తాడు, ఒకడు ఒకే అరగంటలో నేర్చుకుంటాడు, ఒకడు 60 సంవత్సరాలైనా కూడా ఆ లెక్క రాదు. వాళ్ళ టాలెంట్ను బట్టి ఉంటుంది. అటువంటి మంచి గొప్ప విద్వన్మూర్తులు వింటూ ఉంటారు, వాళ్ళ హృదయంలో నేను ఉంటానన్నాడు. కాబట్టి ఒకసారి భక్తులంతా గోవిందనామం చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాథరక్షగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయక గోవింద. ఒక్కసారిగా బ్రహ్మదేవుల వారికి అక్కడ శాపం ఇచ్చి తిన్నగా బయలుదేరాడు, కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పాలనేత్రాయ త్రైలోక్యకర్త్రే నమో వ్యోమకేశాయ కైలాసభద్రే నమః సత్పదారాయ గంగాధరన్వే నమః కృత్తివాసాయ సంసారగన్వే. ఆర్గనైజర్ వారు మునికృష్ణ
సంకీర్తనముతో మారుమ్రోగుతోంది. ఇక్కడ కైలాసం అంతా కూడా ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయంలో వడివడిగా భృగు మహర్షి అక్కడకు చేరుకున్నారు. చేరుకుని లోపలకు వెళ్ళబోతున్నారు. అప్పటికే స్వామివారు అమ్మవారు ఏకాంత మందిరంలో ఉన్నారు. కనుక నందీశ్వర భృంగేశ్వర మొదలైనటువంటి ప్రమదగణమంతా కూడా అయ్యా ఆగండి మహాత్మా మహానుభావ మహాతప సంపన్నులు, మీరు కాసేపు ఎదురు చూడాల్సిన అవసరమైంది, వేచి ఉండాలి. స్వామివారు అమ్మవారు ఏకాంత మందిరంలో ఉన్నారు, వెళ్ళకూడదు, హద్దులు దాటకూడదు అని ఎంతో విధంగా బ్రతిమాలుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వినలేదు. వడివడిగా లోపలికి వెళ్ళారు. పరాయి పురుషుల్ని చూడగానే పార్వతి అమ్మవారు దిగ్గున పైకి లేచి అంత దూరానికి వెళ్ళిపోయారు. స్వామివారు చూశారు, ఎందుకు ఇలా జరిగింది అని. అలా చూడగానే చూపు సాధించేసరికి అక్కడ ఉన్నాడు భృగు మహర్షుల వారు. ఓహో భృగు, ఆలుమగలు ఏకాంత మందిరంలో ఉన్నటువంటి ఆ సమయంలో పరపురుషుడు లోనికి రాకూడదు, అనుమతి లేకుండా. కన్నబిడ్డ అయినా సరే అనుమతి తీసుకుని లోపలికి రావాలి. ఆ మాత్రం తెలియదా నీకు? బొమ్మ అవతల కన్నాడు. అంటే భృగు మహర్షి అనుకున్నాడు, ఓహో నేను ఎందుకు వచ్చానో గమనించలేదు, ఆయన ఇక ఏకాంతం భగ్నమైందని మాత్రమే భావిస్తున్నారు పరమేశ్వరుల వారు. శంకర పరమశివ, మీరు ఏకాంత మందిరంలో చేరి కాంతామణి సామీప్యంలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ లోకంలో ఎటువంటి బాధలు ఉన్నాయి, భక్తులు ఏ విధంగా ఉన్నారు, లోక పాలన ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఇదంతా కూడా విస్మరించారా? అయినా ఈ సమయంలో నేను వచ్చిన కారణాన్ని కూడా మీరు గుర్తించలేదు కనుక మీరు నా శాపానికి గురిగాక తప్పదు. భూలోకములో మీ లింగాకారములకు మాత్రమే అభిషేకములు అని ఆ పరమేశ్వరుని కూడా శపించి అక్కడి నుంచి తిన్నగా వైపు